జై శ్రీరామ్. మిత్రులందరికీ శుభోదయం. మా చిన్న తోటకూర తోట చూపిద్దామని మొత్తం కుండీలు అన్నీ కూడా ఇలా తోటకూరమయం. ఎంత ఫ్రెష్గా అందంగా ఏ కుండీను వదలలేదు. అంటే నేను చేసిన పనేలేండి. ఈ తోటకూర విత్తనాలు వచ్చేసిన తర్వాత ఎండిపోయిన మొక్కలన్నీ కూడా నేను బిన్లో వేసేస్తాను. సో అవన్నీ కూడా విత్తనాలు నేను ఇలాగ మళ్ళా మొక్కలకి కుండీలు పెట్టుకున్నాను, మట్టి అవి వేసుకున్నాను. అంతే, హ్యాపీగా ఫ్రెష్గా మా చిన్న తోటకూర తోట వచ్చేసింది. మొత్తం మా మిద్దె తోటల్లా తోటకూర తోటే. ఇది 3-4 రోజు. ఏ కుండీను వదలలేదండి. లైటింగ్ ఎక్కువ ఉంది, సరిగ్గా కనపడుతుందో లేదో. టమాటా, మిర్చి, వంగ అన్నిట్లోనూ మా తోటకూర బాగుంది కదా. మైడేనియం, నేలగోరింట, మళ్ళా తోటకూర. ఇదండి మా తోటకూర కదా. మీకు కావాలా తోటకూర? తొందరగా అయితే ఇస్తా, లేట్ అయితే పంచిపెట్టేస్తాను. పెరజాజి, మల్లి, మళ్ళా తోటకూర. అయ్యో, ఇటు చూడండి. ఇదంతా కూడా నేను ఏ మొక్క బయట పాడాను, ఎండిపోయింది అన్నీ. అవి దానివల్ల విత్తనాలన్నీ మళ్ళా మట్టిలో చేరిపోయి ఎరువు కింద మారిపోయిన దాంట్లోకి మళ్ళా అవి మళ్ళీ మట్టిలో కలుపుతాము, కొత్త మట్టి చేసుకుంటాము. పాత మట్టి కొత్త మట్టి అన్నీ కలిపేటప్పటికి అందులో వచ్చి ఈ తోటకూర అంతా వచ్చేస్తుంది. సరేనా? ఓకే. ఎలా ఉందో మా తోటకూర తోట నాకు కామెంట్స్ పెట్టరు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.